హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు ఫిష్ ఎగ్స్తో ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ఇది అందరూ కూడా ఇంట్రెస్ట్గా చేయొచ్చు. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేయాలో చూద్దాం. చేప గుడ్లు 2 గుడ్లు, సాల్ట్, కారం. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దామండి. ఇప్పుడు దీనిలో వేసుకోవాల్సింది ఎగ్ అండి. ఎగ్ని దానిలో కలుపుకొని, ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఫిష్ ఎగ్స్ ఉన్నాయి, దానిలో కలుపుకొని చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయలు కోసుకున్నా అండి, చిన్న గుండగా మనం కోసుకోవాలి. ఇప్పుడు దీనిలో వేసుకున్నాం అండి. ఉల్లిపాయలు ఉన్నాయి కదా, దీంట్లో అనేక వెరైటీస్ చేసుకోవచ్చండి. పిల్లలు ఎలా తింటారో, దేన్ని ఇష్టపడతారో అది మనమే ట్రై చేసి పిల్లలకు పెడితే అది హెల్తీ ఫుడ్ అవుతుంది. మనం ఇంట్లో చేసుకున్నది అవుతుంది. బయటకి తినడానికి వెళ్ళరు కొంత అటుగా. మనకు దొరికితే ఎగ్స్, చేపలు తెచ్చుకునేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళని అడిగినా మార్నింగ్ వెళ్తే వాళ్ళు మనకి ఇస్తారండి. చేప కొనుక్కునేవారే తీసుకెళ్తారండి చాలా ఇష్టం మీద. కొంతమంది మాత్రం ఇది చేయడం తెలియదు. అలాంటి వాళ్ళు కూడా చేసుకునేటట్టు ఈరోజు నేను నచ్చినట్లయితే చూడండి, మీ ఇంట్లో కూడా తయారు చేసుకుందరు. ఇప్పుడు ఏం చేయాలో చూద్దామండి. అన్నం పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవడం. ఎగ్ ఆమ్లెట్ వేస్తాం కదండి, అలా వేసుకొని కొంచెం ఉడకనివ్వాలండి. అలాగా మగ్గితే, ఎందుకంటే మనం ఉడకబెట్టేసాం కనుక ఎగ్స్ ఇబ్బంది ఉండదు. మాడకుండా చూసుకోండి చాలు. చేపల ఎగ్ ఆమ్లెట్ రెడీ అవుతుంది. టేస్టీ ఆమ్లెట్. ఇది పిల్లలకి ఇవ్వండి, చాలా మంచిది. ఎందుకంటే ఎగ్స్ ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, ఎగ్ ఉంది, కొత్తిమీర ఉంది, కరివేపాకు ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలకి హెల్తీ ఫుడ్ కదండి. ఇది మధ్యాహ్నం దీంతో పెట్టచ్చు, అన్నంతో పెట్టచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కట్ చేసి షేప్స్, ఈ ఆమ్లెట్ని షేప్స్ కూడా మీరు ఇవ్వచ్చు. అలాగే దీన్ని మీరు బ్రేక్ బాక్స్లో కూడా మీరు పెట్టచ్చు. చాలా మంచిది, పిల్లలకి ఇస్తే చాలా మంచిది. ఇది మీరు ట్రై చేస్తుంది అనుకుంటున్నాను. ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక లైక్ కొడితే నేను ఇంకా అనేకమైన వీడియోస్ పెట్టడానికి కొత్త రెసిపీస్ పెడతాను. అలానే హెల్తీ ఫుడ్ ఏదో కూడా నేను చెప్తాను. ఆమ్లెట్ టేస్టీగా ఉందండి. అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా అనేక మందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.